ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. ఈ వారం 12 రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉందో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. ముందుగా మేషరాశి. వీరికి గతం కంటే ఆర్థిక స్థితి చాలా వరకు మెరుగుపడుతుంది, చాలా చక్కగా ఉంటుంది. ఉత్సాహంతో ఉరకలేసేటువంటి పరిస్థితులు ఉంటాయండి. అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి చాలా ఉత్సాహం ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఏదో ఫంక్షన్కి కావచ్చు, ఇతరత్ర మీకైతే దూర ప్రాంతం నుంచి ఆహ్వానాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది. శత్రువులు కూడా మిత్రులు అయ్యేటువంటి పరిస్థితి ఉందండి. ఎంతో కాలంగా మీతో శత్రుత్వాన్ని కోరుకునేటువంటి వారు కూడా ఏదో కారణం చేత వారు మీతో స్నేహంగా మసులుకునేటువంటి మంచి సదవకాశాలు ఉన్నాయి. మీ కీర్తి దశ దిశలా వ్యాపిస్తుందండి. మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా పరిచయాలు చక్కగా పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఈ వారము సకల కార్యాలందు సాధించాలనే తపన బాగా కనపడుతూ ఉంది. అంటే కఠినమైనటువంటి వాటిని కూడా ఎలాగైనా సరే సాధించుకోవాలనే కోరిక బలంగా పుడుతుంది వీరికి కూడా పలుకుబడి చాలా వరకు పెరుగుతుందండి. సంఘంలో మంచి గౌరవం లభిస్తుంది. అలాగే అవసరానికి వీరికి ఏదో ఒక రూపేణ ధనం అయితే చేతికి అందుతుంది. వీరి అవసరాలన్నీ కూడా చక్కగా తీరుతాయి. కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉంటే వాటిలో కూడా విజయం వరిస్తుందండి వీరిని. ఖచ్చితంగా తగాదాలు కావచ్చు, ఇంకా ఏదైనా గొడవలు వంటి విషయాల్లో కూడా తీర్పు అనేది వీరి వైపుకు అనుకూలంగా వస్తుంది. ఇక బిల్డర్స్కి కావచ్చు, రకరకాల కాంట్రాక్టర్లకు కూడా చాలా అనుకూలమైన సమయంగా గోచరిస్తూ ఉంది. మిథున రాశి వారికి సకల ఆర్థిక ఇబ్బందులు తీరిపోతుందండి. డబ్బులు దండిగా వస్తుంది వీరికి. అలాగే ప్రజల్లో వీరి టాలెంట్ని అయితే ఖచ్చితంగా గుర్తిస్తారండి. చాలా వరకు వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంఘంలో దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో బాగా లాభాలు వస్తుందండి. ఇంతవరకు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మీ వ్యాపారం అయితే 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది ఈ వారము. పనులు చాలా వేగవంతం చేస్తారండి. మీ పనులు చకచకా పూర్తి చేసుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోగలుగుతారు. విద్యార్థులకైతే చాలా మంచి కాలం అండి ఇది. కర్కాటక రాశికి వ్యాపారంలో చాలా వరకు ఎదుగుదల కనిపిస్తూ ఉంది. వీరి వ్యాపారం ఏదైతే ఉందో అందులో ఇంతవరకు లేని ఎదుగుదల బాగా కనిపిస్తూ ఉందండి. వీరు ఏదైతే కార్యాన్ని పూర్తి చేయాలని పూనుకుంటే ఆ కార్యం ఖచ్చితంగా వీరికి విజయ సిద్ధి లభిస్తుందండి. బంధువుల నుంచి మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. ఆస్తులలో ఏదైనా వివాదాలు కానీ తగాదాలు కానీ ఉంటే అవన్నీ కూడా ఈ వారము సద్దుమణిగిపోతాయండి, తీరిపోతుంది. వారం మధ్య మాత్రం కాస్త ఖర్చులు ఎక్కువగా ఉంటుంది. ఆ ఖర్చులు మీ ఆరోగ్య విషయం కావచ్చు, లేదా ఇల్లు మరమ్మత్తు చేసుకునేటువంటి విషయాల్లో కూడా ఖర్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి వారికి ఈ వారం కాస్త నలకడగా బాధ్యతలు విపరీతంగా పెరుగుతుందండి. కుటుంబ బాధ్యతలు కావచ్చు, బయట మీ ఉద్యోగ విషయంలో కూడా బాధ్యతలు పెరిగేటువంటి అవకాశం ఉంది. వివాదాలు ఎక్కువగా కలుగుతూ ఉంటుందండి. కాబట్టి మీరు మౌనంగా సర్దుకొని పోవడమే చాలా ఉత్తమం ఈ వారము. నిలకడ లేనటువంటి మనసు ఉంటుందండి. ఎందుకంటే ఎప్పుడైతే పనులు ఎక్కువ అవుతుందో, వివాదాలు ఎక్కువగా ఉంటుందో మానసికంగా కాస్త నిలకడ లేకుండా ఉంటుంది మీకు. అది సహజమే. రుణ బాధలు, ఆరోగ్య విషయాల్లో కాస్త ఇబ్బందులు ఉంటాయి. రుణాలు ఏదైనా ఉంటే వాటిపైన ఒత్తిడి కలుగుతుంది తిరిగి ఇచ్చేయమని. ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రావాల్సినటువంటి సొమ్ము చాలా వరకు ఆలస్యం అవుతుందండి. సమయానికి మీకు చేతికి అందక ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నిరాశ ఎక్కువగా ఉంటుందండి ఈ వారం. ఎందుకంటే డబ్బు ఉండదు, రుణపీడ, ఆరోగ్యంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు కాబట్టి కాస్త నిరాశగానే కనిపిస్తూ ఉంది సింహరాశి వారికి. కన్యారాశి వారికి ఈ వారం భాగస్వామితో చిన్న చిన్న వివాదాలు ఉంటుంది. అలాగే
సంఘంలో కాస్త అగౌరవం కూడా ఉంటుందండి. ధనం బాగా వచ్చి చేరుతుంది. ఈ విషయంలో మాత్రం పాజిటివ్గా ఉంది మీకు. డబ్బులు బాగా కూడుతుందండి మీకు. అలాగే మిత్రులతో చర్చలు ఎక్కువగా ఉంటాయి. ఫోన్లో కావచ్చు, లేదా పాత మిత్రులను కలుసుకుని చర్చించడం కావచ్చు, ఇలాంటి విషయాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. వారం చివర చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటుందండి. మానసిక అనారోగ్యం కావచ్చు, శారీరక అనారోగ్యం కావచ్చు. అనారోగ్యంగా అయితే ఉంటారు వారం చివరిలో. ఏది ఏమైనా భాగస్వామితో సర్దుకొని పోవడం ఉత్తమం అండి వీరికి. తులారాశిలోని విద్యార్థులకు ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుందండి ఈ వారము. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారందరికీ కూడా ఇది ఒక శుభవార్త. చాలా విషయాల్లో కార్యానుకూలం ఉంటుందండి. మీకు కార్యాలు చాలా అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. న్యాచురల్గా అనుకోని లాభాలు వచ్చి చేరుతుందండి. మీ చేత నిండుకు డబ్బులు కూడా ఉంటాయి ఈ వారము. అలాగే గృహ నిర్మాణం చేసేటువంటి వారికి కూడా పనులు చాలా వేగవంతంగా జరుగుతుంది. అలాగే మీ జీవిత లక్ష్యాలు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా నెరవేరేటువంటి చక్కటి సమయం అండి. ఈ వారం చాలా చక్కగా ఉంది తులారాశి వారికి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆకస్మిక ధన ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుందండి. మీ వ్యూహం ఏదైతే ఉంటుందో అది ఫలించి తీరుతుందండి. ఉద్యోగాలలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పై అధికారులతో కూడా సఖ్యత బాగా పెరుగుతుంది మీకు. వ్యవహార దక్షత ఉంటుంది. ఏ కార్యాన్నైనా పూనుకుంటే పూర్తి చేసేదాకా వదలరు. భవిష్యత్ ప్రణాళికలు చాలా చక్కగా ఉన్నాయండి. అంటే మీరు భవిష్యత్తు కోసం ఏదైనా ఒక ప్రణాళిక వేసుకుంటే అందులో కూడా విజయాన్ని పొందుతారు. ఆ ప్రణాళిక సక్సెస్ఫుల్గా ఉంటుంది. ధనస్సు రాశి వారికి ఈ వారం అనేక సమస్యల నుంచి చక్కటి పరిష్కారం దొరుకుతుందండి. వీరికి స్నేహితుల అండదండలు దండిగా ఉంటాయి. అంటే వీరికి నమ్మకస్తులు స్నేహితులు ఎవరైనా ఉంటే వారి యొక్క అండదండలతో వీళ్లకు చాలా వరకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అలాగే ఆరోగ్యంలో చిన్న చిన్న చికాకులు ఉంటుందండి. వాటి గురించి అయితే పెద్దగా బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. లాభాల పంట ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఏదైతే వృత్తి ఉంటుందో ఆ వృత్తిలో లాభాలు దండిగా ఉంటాయి. ఉత్సాహంగా కూడా ఉంటారండి ఈ వారము. ప్రతి విషయంలోనూ ఉత్సాహం, ఏదో తెలియని ఉత్సాహం హాయిగా అలా గడిచిపోతుంది. మకర రాశి వారికి చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ వారం కాస్త ఊరటగా ఉందండి. రుణ పీడలు తొలగిపోతాయి మీకు. అంటే ఏదో రూపేణా డబ్బు రావటం, ఆ రుణాల బాధల నుంచి బయటపడడం జరుగుతుంది. కొత్త కొత్త ఆశలు చిగురించేటువంటి సమయం, రాబడి కూడా కాస్త పెరిగేటువంటి సమయం అండి. ఇంట ఆనందం ఉంటుంది. కాస్త ఉదర సమస్యలు ఉంటాయి. వీటిలో జాగ్రత్తగా ఉండండి. అంటే గ్యాస్ట్రిక్ వంటివి ఉండవచ్చు. కుంభరాశి వారికి అనేక చిక్కుల నుంచి విరుగుడైతే ఉంటుందండి. కాస్త ఊరటగా కూడా ఉంటుంది. ఆకస్మికంగా ధనప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది వీరికి కూడా. అన్ని విషయాల్లో సానుకూల ధోరణి ఉంది. స్వల్ప అనారోగ్యం వారం మధ్యలో ఈ అనారోగ్యం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు పరిచయస్తుల వల్ల వీరికి కూడా మంచి లాభం ఉందండి. ఆదాయం బాగుంటుంది. పనులు చకచకాన్ని జరుగుతుంది వీరికి కూడా. మీనరాశి వారికి ఈ వారం కుటుంబ సమస్యల నుంచి విముక్తి, బయటపడతారు. ఉద్యోగ సమస్యలను చాలా వరకు అధిగమిస్తారండి. అందులో ఏదైనా సమస్యలు ఉంటే వాటన్నిటినీ కూడా దాటి బయటపడతారు. అలాగే మిత్ర వివాదాలు ఎక్కువగా ఉంటుందండి. మిత్రులతో, స్నేహితులతో వివాదాలు ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వారం చివరిలో వ్యయభారం ఎక్కువగా ఉంటుంది. ఆ వ్యయానికి తగిన విధంగా ముందుగానే డబ్బులు ఏర్పాటు చేసి పెట్టుకోండి. వ్యయం అయితే ఈ వారం చివరిలో ఖచ్చితంగా ఉంటుంది మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఓ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం అండి.